guys, welcome to our channel Ravati Pilla. So ee roju nenu Anantapur lo unnam anamata. So మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు, నేను అనంతపూర్కి వచ్చాను అని చెప్పేసి. ఆ నెక్స్ట్ డే గగన్ కి 1 year బర్త్డే ఫోటోషూట్ అనమాట. ఇప్పుడు అందుకని బ్లాగ్ తీసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. పార్క్ లోనే ఫోటోషూట్, మా కెమెరా ఫొటోస్ తీస్తాడు కదా, ఆ అప్పే తీస్తున్నారు ఫోటోషూట్ కూడా 1 yearది. సో లోకేష్ డ్రైవింగ్. హాయ్. గగన్ పడుకున్నాడు, కొంచెం ఫాస్ట్ గానే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ గగన్ పడుకున్నాడు, ఇప్పుడే లేచాడు. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము. నేను కూడా లైట్ గా మేకప్ అయ్యాను అనమాట, ఫొటోస్ లో కనపడాలి కదా కొంచెం మంచిగా. సో అంతే. ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అయితే ఒక 3 అనుకున్నాము, మిగతా గగన్ కి సింగిల్స్ అనే. అంటే నార్మల్ గా ఆ పార్క్ లోనే మాకు శ్రీమంతం అయిపోయిన నెక్స్ట్ డే నార్మల్ గా ఫోటోషూట్ కూడా అయిందనమాట, మెటర్నిటీ ఫోటోషూట్. వీలైతే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, కానీ టైం పడుతుంది అంతే. ఇప్పుడు క్లైమేట్ కూడా చల్లగా ఉంది, అందువలన పెట్టుకున్నాము. కొంచెం నార్మల్గా అయితే అనంతపూర్లో చాలా వేడిగా ఉంటుంది, ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి, మీకు కూడా తెలిసే ఉంటుంది. రాయలసీమ అంటేనే దగ్గర మండుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు. సో క్లైమేట్ అయితే కూల్గా ఉంది. వెళ్తున్నాం. ఇదే పార్క్ గైస్ మేము వచ్చిండేది. వచ్చాం గైస్ పార్క్ కి. అవును, వర్షాలు పడినాయి కదా ఎక్కువ. సో కార్ పక్కన పార్క్ చేసేసాము. ట్రాలీ బ్యాగ్లో తెచ్చాను అనమాట వాడికి డ్రెస్సెస్ అన్నీ. మా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కదా, ఎక్కువ డ్రెస్సెస్ ఉన్నాయి, ఎన్ని ఒక 20 అవుట్ఫిట్స్లా ఉన్నాయి అనమాట. అందుకని ట్రాలీలో పెట్టి తెచ్చేసాను. హ్యాండ్ బ్యాగ్లో ఇంకా వాడికి లైట్గా ఫుడ్ తెచ్చాను, బనానాస్. ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే ట్రెడిషనల్గా స్టార్ట్ చేసినాము, ట్రెడిషనల్ డ్రెస్లో స్టార్ట్ చేసాము. వాళ్ళ డాడీది గోల్డ్ చైన్ వేసేసామన్నమాట వాడి మెడలోని. యాక్చువల్లీ పూసలది ఒకటి తెచ్చాను, బట్ వాడు వేసుకోలేదు. ఆ ట్రెడిషన్ అయిపోగానే దానిపైన కుర్తా ఇప్పేసి ఇట్లా దానిపైన ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్తో ఇట్లా తీపిచ్చామన్నమాట. సో ఇది సెకండ్ డ్రెస్లా ఉంటుంది అని చెప్పేసి, లైక్ ఫార్మర్లా ఉంటుంది అని చెప్పి తీపిచ్చినాము. సో ఏమంటే దాని ముందు రోజు వర్షం పడింది నైట్. ఆ గడ్డిలో కూర్చోబెట్టాం కదా, అక్కడ రోకల బళ్ళు గట్ట చాలా ఉన్నాయి, చీమలు గట్ట. ఇంకా వెంటనే తీసేసాము. ఫొటోస్ తీసుకొని అలసిపోయాడు పాపం, అందుకని కొంచెం వాటర్ తాగుతున్నాడు. అక్కడ రాజశేఖర్ అన్న మాకు చూపిస్తున్నారనమాట, థీమ్స్ ఉంటాయక్క, అక్కడికి థీమ్స్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి చెప్తున్నాడు. మేము కావాలని థీమ్స్ ఇప్పుడు ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడు 1 year సరిగా ఉండడు, నవ్వమన్నా సరే నవ్వడు, చిరాకు పడతాడు. ఎందుకులే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు, మరిగా సరిగా ఫొటోస్ కూడా రావు, క్రాంకీ ఉంటాడు. అదే కొంచెం పెద్దగా అయ్యాడు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఇది ఫోటో తీస్తున్నారు, నేను నవ్వాలి, మెమొరీ అని చెప్పి వాడికి అర్థమవుతుంది. సరే వాడికి అర్థమైనప్పుడే ఫొటోస్ అన్నీ తీద్దాము మంచిగా. కాపరేట్ చెయ్యట్లేదు, కెమెరా చూడరంటే ఆడేదో చూస్తున్నాడు. సో కొంచెం ఫీడింగ్ పెడదాము అని చెప్పేసి తీసుకొచ్చాను. వాళ్ళ డాడీ అలా అక్కడ ఉన్నాడు, ఏమైనా కొందాము అని చెప్పి వెళ్ళినాడు వాళ్ళ డాడీ. గగన్ ఫ్యాన్ ఏది? ఫ్యాన్. ఇంకా అట్లా తీస్తా ఉన్నాం అనమాట. ఎదురుగా పక్షులు ఉన్నాయి, పక్షులను చూస్తున్నాడు కానీ వాడు కెమెరాని చూడట్లేదు. సో దాహం వేస్తుంది అని చెప్పేసి లోకేష్ బయటకు వెళ్ళాడు, ఏమైనా తీసుకొస్తానని చెప్పేసి వాటర్ తెచ్చాడు అనమాట. ఇంకా తాగేసి రిమైనింగ్ ఉన్న షూట్ అంతా కంప్లీట్ చేస్తున్నాము. నేను ఇంటి దగ్గరే కొంచెం మేకప్ వేసుకొని వచ్చాను. బట్ ఏమంటే గగన్కి ఫస్ట్ తీసినాం కదా, ఎండలోని కొంచెం తిరిగేసరికి ఎవరై నవ్వురా అని వాడికి అడిగేసరికి నా మేకప్ అంతా పోయింది చెమటకి. అందుకని పైన అట్లా టచ్అప్ వేస్తున్నాను అనమాట. లోకేష్ పక్క నుంచి నాకు వీడియో తీస్తున్నాడు చూడండి. అసలు మా ఆయన గొప్ప ఇదనమాట. ఇదే నా మేకప్ కిట్, ఎప్పుడో వేసుకుంటాము, రెగ్యులర్గా వేసుకోము. ఏదైనా ఫొటోస్ ఏమైనా ఉంది అంటేనే అట్లా వేసుకుంటాం అన్నమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. గగన్తో ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు. గగన్ ఉన్నాడు అక్కడ.
ఇప్పుడు చిన్నపిల్లలకి న్యూ బోర్న్ ఫోటోషూట్ 1 ఇయర్ ఫోటోషూట్ అవన్నీ మంచి మంచి థీమ్స్తో వస్తున్నాయి కదా. మేము కూడా అదే చేపిద్దాం అనుకున్నాము. బట్ ఏమంటే గగన్ అస్సలు కోఆపరేట్ చేయడు. మాకైతే ఇదే సింపుల్గా బెటర్ అనిపించింది. వాడికి ఊహ తెలిసి కొంచెం పెద్దగా అయిన తర్వాత అటువంటి థీమ్స్లో మేము ఫోటోషూట్ పెట్టుకున్నాం అనుకోండి, ఓకే మేము పెట్టే డబ్బులకి వర్త్ అనిపిస్తుంది. అదే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము వెళ్ళి ఫొటోస్ తీయించుకోవడానికి వెళ్ళామనుకోండి, అస్సలు పిల్లలు అనేది ఉండరు, క్రాంకీ అవుతారు. అప్పుడు వేస్ట్గా అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, డిసప్పాయింట్ అవుతాం అనమాట. మనం కూడా అయ్యో ఇంత ఖర్చు పెట్టేమే, మంచిగా రాలేదు ఫొటోస్, ఒక్క ఫోటోకైనా నవ్వితే బాగుండు అని చెప్పి మనం ఫీల్ అవుతాము. సో మేమైతే ఫిక్స్ అయిపోయాము, కొంచెం పెద్దగా అయిన తర్వాత థీమ్ ఫోటోషూట్ కంపల్సరీ చేయిద్దాము అని చెప్పేసి. లైక్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ సెకండ్ ఇయర్ అయినా మంచిగా ఉంటే తీపిస్తాము. పిలకలు వద్దు, గీసుకుంటాడు. బ్యాగ్గే సో ఇంకా మధ్య మధ్యన క్లిప్స్ అన్ని నేను తీయడం మర్చిపోయాను. బట్ చాలా ఎక్కువ డ్రెస్సెస్ చేంజ్ చేశాను. వాడికి నవ్విస్తానా నేను వీడియోస్ తీస్తానా అనేది అందుకని నేను ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదనమాట. ఏదో నాకు అయ్యే వరకు నేను తీసిన. ఇంకా లాస్ట్లోని ఫ్రాక్ వేసాను అనమాట. ఈ ఫ్రాక్ జుడియోలో తీసుకున్నా, మీకు కూడా తెలుసు. ఇంకా ఆ ఫ్రాక్ వేసి తీపిద్దామని చెప్పేసి ముందే అనుకున్నాము. అందుకని ఇది కూడా తీసుకొచ్చాను అనమాట. దీంతోపాటు పిలకలు కూడా తీసుకున్నాను. మా హస్బెండ్కి బర్త్డే చేసినాం కదా, సో ఆ వ్లాగ్లో నేను పిలకలు పెట్టాను కదా, ఫ్రాక్ వేసి పాపలా రెడీ చేశాను. సేమ్ అవే పిలకలే మళ్ళీ పట్టుకొచ్చాను అనమాట అనంతపూర్కి. ఆ పిలకలు కూడా పెట్టాను. బట్ ఆ వీడియో క్లిప్ నేను ఏం తీయలేదు. లాస్ట్ ఇంకా ఇదే అస్సలు ఉంచుకోవట్లేదు. చూడండి డ్రెస్ ఎట్లా లాక్కుంటున్నాడో. సో ఈ అన్ని ఫొటోస్లో ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేసామో అన్ని డ్రెస్సులతో కలిపి ఒక 20-30 పిక్స్ వచ్చుంటాయి పర్ఫెక్ట్గా. వాడు నవ్విండేవి, కెమెరా వైపు చూసిండేవి, సమ్ ర్యాండమ్ క్లిక్స్ అట్లా మంచిగా వచ్చాయి. అవన్నీ సెలెక్ట్ చేసి కూడా పెట్టాను. ఇన్కేస్ మీకు కూడా కావాలి అంటే దానికోసం నేను ఇంకో వ్లాగ్ చేసి చూపిస్తాను అనమాట. ఇంకా ఆ డ్రెస్సెస్తోనే ఇంటికి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత యాక్టివ్గా ఆడుకుంటున్నాడు. అప్పుడు ఫ్రాక్ ఇప్పుతాను రారా అంటే రాడంట. సో ఇంకా ఆడుకో అని చెప్పేసి ఇంక అట్లా వదిలేసాను. మళ్ళీ ఇంకెప్పుడు వేసుకుంటాడు, అందుకని ఇంకా ఊరికే ఆడుకో అని చెప్పేసి అట్లా వదిలేసాను. ఇంకా నెక్స్ట్ డే మాకు అనంతపూర్లో ఒక మొక్కు ఉంటాను, ఆ మొక్కు కూడా తీర్చుకుందాము అని చెప్పి అనుకున్నాము. September 14 అనమాట. సో ఇంకా పనిలో పని అది కూడా చేసేసుకుంటున్నాం అనమాట. మొక్కు తీర్చుకుంటున్నాము. మార్నింగే ఎర్లీ మార్నింగ్ లేచినాం అనమాట. ఆ రోజు మా అత్తయ్య వెళ్ళారు పొట్టేలు తేడానికి అని చెప్పేసి. ఇంకా గగన్కి అవన్నీ గొప్ప సరదా, యానిమల్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకని మేము కూడా లేచేసామన్నమాట. ఇంకా ఆ రోజే రిలేటివ్స్ అందరూ వస్తున్నారు అని చెప్పేసి ఇంట్లో చేసే పని ఏం పెట్టుకోకుండా అత్తయ్య బయట నుంచే ఒక 50 మెంబర్స్కి అట్లా ఆర్డర్ చేశారనమాట టిఫిన్. అవి వచ్చినాయి, లోకేష్ చూపిస్తున్నారు. ఇంకా మాకు బయట చిన్న పని ఉంటేను నేను లోకేష్ ఇంకా మా వదిన కలిసి వెళ్ళామన్నమాట బయటికి. సో ఆద్య ఉంది కదా మా బేబీ, మా పాప, మీకు తెలుసు. తన డ్రెస్సెస్ పైకి బ్యాంగిల్స్ ఇంకా చైన్స్ అవేమి తీసుకోలేదంట అత్తయ్య. సో అవి మీకు టైం ఉంటే వెళ్తారా తేడానికి అని చెప్పారు. సరే అత్తయ్య వెళ్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చామన్నమాట బయటికి. గగన్ చూడండి, గగన్ అయితే చాలా అల్లరి నేర్చుకున్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య చేతికి మంచి వాచ్ లేదంట, లోకేష్ చూసినాడంట, ఉన్న వాచ్ కూడా సరిగా లేదు. సో మమ్మీకి ఒక వాచ్ తీసుకుందామా అని చెప్పినాడు. సర్లే తీసుకుందామని చెప్పి ఇప్పుడు వాచ్ షాప్కి వచ్చాము. సో ఆ గ్రీన్ కలర్దే నాకు బాగా నచ్చింది. ఇంకా ఉన్నాయి చాలా మోడల్స్, బట్ నాకు అదే నచ్చింది. ఇది వచ్చేసరికి క్యాషియో వాచ్. ఇది కూడా చాలా బాగుంది. బాయ్స్ అన్న పెట్టుకోవచ్చు, గర్ల్స్ అన్న పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. నన్ను తీసుకోమన్నాడు కానీ నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు కదా లోకేష్. సో ఇంకా బ్యాంగిల్స్ అవి ఆద్య కోసం తీసుకున్నాము. ఇంకా పొట్టేలు ఉంది కదా, ఆ పొట్టేలకి ఫుడ్ కావాలంటేను ఏవైనా తీసుకుందామని చెప్పి వెళ్ళాము మార్కెట్. సో ఇట్లా మార్కెట్లోకి వెళ్తున్నాము. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. పొట్టేల కోసం ఇంకా ఫుడ్ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే ఆద్య మెహందీ పెట్టుకుందని చెప్పి చూపిస్తుంది. చూడండి ఎంత బాగా పెట్టుకుందో. బర్త్డే కోసం
ప్రిపేర్ అయిపోయింది అనమాట వాళ్ళ అక్క. ఇంకా ఈవినింగ్ నుంచి అట్లా బయటకు వచ్చినాము కేక్ ఆర్డర్ ఇద్దాము అని చెప్పేసి. ఒక ఫోటో అయితే అనుకున్నాము, ఆ ఫోటో ప్రకారం చేసిస్తారో లేదా అనేది తెలీదు. ఇంకా లోకేష్ డ్రైవింగ్, ఆద్యం తీసుకొని వచ్చామన్నమాట. Very good. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10. Hey, very good. Good girl Adya. Good girl Adya. Good girl. ఇంకా చెప్తాంది. ఇంకా వెళ్ళే దారిలో పానీపూరి కనిపిస్తేను ఆగేమన్నమాట. మా ఆయనకి నాకు భలే ఇష్టం పానీపూరి. మా ఆద్య కూడా పానీపూరి అనింది, అందుకని ఆగినామన్నమాట. ఇక్కడ 5వ రోడ్లో చాలా బాగుంటుంది, అనంతపూర్ 5వ రోడ్డు చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయండి పానీపూరి. విజయనగరంలో ఒకలా ఉంటుంది, అనంతపూర్లో ఒకలా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా పానీపూరి తినేసి బేకరీకి వెళ్ళామన్నమాట. ఆద్య ఫస్ట్ బర్త్డే కూడా కేక్ ఇక్కడే చేయించినారంట మా బావగారు వాళ్ళు, అందుకే గగనకు కూడా ఈడే చేయిద్దాము అని చెప్పి ఇక్కడికి పట్టుకొచ్చాడు లోకేష్. సో ఈ 2 అనుకున్న కేక్స్, ఈ కేక్ అయితే యాస్టీస్ చేయలేమండి, చేసే అతను లేరు అని చెప్పారు. ఇది కూడా చూపించాను, అది కూడా చేయలేని అనేసారు. ఇంకా లాస్ట్కి ఇదే అనమాట. అక్కడ సెకండ్ అని ఉంది, మాదైతే 1 అని చెప్పినాం వాళ్ళకి. ఈ కేక్ వచ్చేసరికి మా అక్క సెలెక్ట్ చేసింది అనమాట. నేను చాలా సెలెక్ట్ చేశాను, బట్ నేను సెలెక్ట్ చేసిండే 2 కూడా వాళ్ళు చేయలేము అనేసినారు. సో సింపుల్గా మా అక్కని ఏదైనా చూస్ చేసి చెప్పు అంటే మా అక్క చెప్పింది, అది పంపించింది అనమాట. నేను అది వాళ్ళకి చూపించాను. అది చేయగలము, 90% చేయగలము, బొమ్మల దగ్గర చిన్నది సరిగా షేప్ తీయలేము, కానీ 90% అయితే వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. కేక్ అయితే 10 kgs అయ్యింది. 10 kgs అంతా రెడ్ వెల్వెట్ అనమాట ఫ్లేవరు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ కేక్ ఎట్లా వచ్చింది ఏమి అనేది మీరు బర్త్డే వీడియోలో చూడొచ్చు, అప్పుడు నేను మీకు చూపిస్తాను. కేక్ అయితే 3 days ముందే ఆర్డర్ ఇచ్చాము, అంతా చెప్పామన్నమాట. వెయిట్ 10 kgsకి అరౌండ్ 9500 అట్లా పడుతుంది అని చెప్పినారు. ఇంకా వాటితో పాటు మేము క్యాండిల్స్ ఇంకా బ్లాస్టర్స్ తీసుకున్నాము, అవన్నీ కలిసి ఇంకా 10,000 అట్లా దాటింది. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను ఇట్లా మాకు ఒక మొక్కు ఉంది అని చెప్పాను కదా, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్ గైస్.